డైరెక్ట్గా నాకు దేవుడే యేసు ప్రభు వారే చెప్పారు. ఆత్మగౌరవం అంటే, ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి తన్ను తాను గౌరవించుకుంటాడు. గర్విష్ఠి కూడా తన్ను తాను గౌరవించుకుంటాడు. గర్విష్ఠి కూడా తన్ను తాను ఘనపరుచుకుంటాడు. ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి కూడా తన్ను తాను ఘనపరుచుకుంటాడు. ఇద్దరూ కూడా తన్ను తాను ఘనపరుచుకుంటారు. కనుక ఆ రెండు సమానమేనేమో అని భ్రమ కలుగుతుంది. కానీ రెండవ స్టెప్లో చూస్తే, గర్విష్ఠి తన్ను తాను మాత్రమే ఘనపరుచుకుంటాడు. ఇంకా మిగతా అందరూ నాకంటే తక్కువ అనుకుంటాడు. అది గర్వం. ఆత్మగౌరవం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, నేను చాలా గొప్పవాడిని అనుకుంటాడు. నా ఎదుట ఉన్నవాడు కూడా ఏం తక్కువోడు కాదనుకుంటాడు. తన్ను తాను గౌరవించుకున్న ప్రకారం ఎదుటివాడిని కూడా ఘనపరచడానికి ఇష్టపడేవాడు ఆత్మాభిమాని. తన్ను హెచ్చించుకుంటాడు, అలాగే ఎదుటివాడిని కూడా హెచ్చిస్తాడు. అందులో వాడికి మనస్సుకు నెమ్మది దొరుకుతుంది. ఆ మనస్తత్వం పేరే ఆత్మగౌరవం. గనక నా కుమారుడా, నీలో గర్వము లేదు, ఆత్మగౌరవం ఉంది. నిన్ను నీవు గౌరవంగా చూసుకుంటావు. నీ ఎదుట ఉన్న వాడి కులం ఏది, జాతి ఏది, వాడికి ఉన్నటువంటి స్టేటస్ ఏది చూడకుండా అందరినీ ఘనపరుస్తావు చూడు. అది నా లక్షణం అని చెప్పాడు యేసయ్య. అది నా లక్షణం. విశ్వాన్ని పరిపాలించే రాజాధిరాజును నేను భూమి మీదకి వచ్చినప్పుడు కుష్ఠరోగులను ముట్టుకున్నాను. వేశ్యలు వాళ్ళను అమ్మా అని నోరు తెరిచి పిలిచాను. కలిసి కూర్చొని భోంచేశాను. పాపి అయిన మనుష్యుడు అని అందరూ ఈసడించుకుంటే జక్క ఇంట్లోకి పోయి వాడింట్లో భోంచేశాను. పరిసయ్యులు, సుంకరులు, పాపులు అందరితో కలిసి భోంచేశాను. మళ్ళీ నన్నేమైనంటే నేను ఒప్పుకోలే. నా యందు ఏ పాపం ఉన్నది, ఎందుకు నన్ను కొడతారు, ఎందుకు చంపుతారు అని నేనేమై ఉన్నానో నేను బాహాటంగా ప్రకటించుకున్నాను. అనవసరమైన తగ్గింపు అక్కర్లే. నేను దేవుని కుమారుణ్ణి, అదే చెప్పుకుంటా. నేను పరిశుద్ధుణ్ణి కనుక అదే చెప్పుకుంటాను. నేను బలి పశువుగా వచ్చాను, అదే చెప్పుకుంటా. వాళ్ళు నన్ను తక్కువ చేసి మాట్లాడితే నేను ఒప్పుకోను. కానీ నేను కూడా వాడిని తక్కువ చేయను. ఇంకా నాకంటే హెచ్చించాను. నేనే కాళ్ళు కడిగాను కదా. ఆత్మగౌరవం అంటే అది. నిన్ను నీవు గౌరవించుకుంటూ ఎదుటివాడిని కూడా గౌరవించటం. ఇది చాలా గొప్ప సుగుణము అని దేవుడు చెప్పాడు. చాలా గొప్ప పరిమళం అని నాకు దేవుడు చెప్పాడు. ఆయన చెప్పిన శబ్దాలే మీకు చెప్తున్నా మళ్ళీ నేను. ఆత్మగౌరవం చాలా గొప్ప సుగుణము, చాలా గొప్ప పరిమళం అన్నాడు యేసయ్య మాట. ఇది నేను విన్న మాట. నీలో ఆత్మగౌరవం ఉండి ఎదుటి వాళ్లను కూడా నీకంటే ఎక్కువ ఘనపరిచే సుగుణం ఉంటే, మల్లెపూల పరిమళం, సంపెంగ పూల పరిమళం లాగా నీలో నుండి అద్భుతమైన ఘమఘమలాడే పరిమళం సమాజంలో వ్యాపిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, నీవు ఒక లీడర్ అయిపోతావు. ఎందుకు? నీలో స్టేజ్ ఫియర్ ఉండదు. ఎందుకంటే అరే నేనేం తక్కువ అనుకుంటావు. స్టేజ్ ఫియర్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఇతరులను కూడా నువ్వు లీడర్స్ను చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. A self-respecting man can become a leader and make some more leaders. అర్థమైందా? నాకంటే ఎవడు ఎక్కువేం కాదు, నేను ఏం మామూలుని కాదు అనే నమ్మకంతో నువ్వు నాయకుడు అవుతావు. ఎదుటి వాడిని కూడా గౌరవిస్తావు కదా. అప్పుడు వాళ్ళను కూడా నువ్వు నాయకులుగా
చేయగలుగుతాం. ఈ ఆత్మగౌరవం అనే సుగుణం మనలో ఉంటే యంగ్ లయన్స్ను, కొదమ సింహాలను, సత్యాన్వేషణ కొరకైన అంకిత భావం కలిగిన సైనికుల వంటి కొదమ సింహాలను అనేక లక్షల మందిని మనం తయారు చేయగలుగుతాం. లెట్ us బీ సెల్ఫ్ రెస్పెక్టింగ్ అండ్ రెస్పెక్టింగ్ అదర్స్ మోర్ దాన్ వీ రెస్పెక్ట్ అవర్ సెల్స్. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి అనే ఒక్క మాటలోనే మొత్తం ప్రసంగాలన్నీ ఇమిడి ఉన్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను ఎలాగ గౌరవించుకుంటావో అలాగే ఎదుటివాడిని గౌరవించాలి. నిన్ను ఎలాగ ప్రేమించుకుంటావో ఎదుటివాడిని కూడా నువ్వు ప్రేమించుకోవాలి. అంటే ముందు నిన్ను నీవైతే ప్రేమించాలిగా. ఇప్పుడు నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించంటే ముందు నిన్ను నీవైతే ప్రేమించాలిగా, నిన్ను నీవైతే గౌరవించుకోవాలి కదా. ఆ తర్వాత అదే లెవెల్లో ఎదుటివాడిని కూడా చూడు. అప్పుడు సమాజమంతా పరిమళంతో నిండిపోతుంది. ఎవ్వరూ అవమానించబడరు, అందరూ గౌరవించబడతారు. అందరిలోని టాలెంట్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం లీడర్లుగా ఎదుగుదాం. దేవునికి స్తోత్రం.